కాచిగూడలోని మున్నూరు కాపు సంఘంలో మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం మరియు మిట్టా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమానికి జాతీయ పర్యాటక సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటరమణ, మిట్టా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మిట్టా వినోద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ రెండు సంస్థలు చేస్తున్న కృషిని ప్రొఫెసర్ వెంకటరమణ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు ఈ నైపుణ్యాలను ఉపయోగించుకొని ఉజ్వల భవిష్యత్తు పొందాలని ఆకాంక్షించారు. Affordable accommodation for the rural students who migrate to Hyderabad. ఫౌండేషన్ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టినందుకు మొట్టమొదటిగా వారికి నా ధన్యవాదాలు. ఈ సమాజంలో స్కిల్ డెవలప్మెంట్ కు అత్యంత విపులమైన స్థానం ఉంది. ఆ దిశలో వీళ్ళు కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషకరం. ముఖ్యంగా ఏ రాష్ట్రంలోనూ యువతను మనము ముందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళకి స్కిల్ అనేది పెంపొందించాలి. ఈ దశలో మనం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా పెట్టాం తెలంగాణలో. అట్లాగే మిట్టా ఫౌండేషన్ ద్వారా కాలేజ్ గ్రాడ్యుయేట్స్ కి మరియు విద్యార్థులకు ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీరికి ఉద్యోగ అవకాశాలు, అట్లాగే విదేశాలకు కూడా పోయి వాళ్ళు సొంతగా కెరియర్ డెవలప్మెంట్ జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ కార్యక్రమంలో చాలా మంది విద్యార్థులను కూడా చూశాను. సో మన సమాజంలో వచ్చిన మార్పుల ప్రకారం విద్యార్థులలో ఎక్కువ అమ్మాయిలు కూడా జాయిన్ అవుతున్నారు. వారికి ఒక మంచి టెక్నికల్ స్కిల్, ఒక యాటిట్యూడ్, ఒక నాలెడ్జ్ ఇస్తే చాలా మంచి సమాజ సేవ చేస్తున్నారు మిట్టా ఫౌండేషన్ వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అమెరికాలోనూ ఉంటూ ఇంత మంచి కార్యక్రమాలు చేపడుతున్నందుకు మొత్తం టీం అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను.